పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్లోని ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేసింది. అక్కడ శిక్షణ తీసుకుని భారత్లో దాడులకు పాల్పడుతున్న వారిని టార్గెట్ చేసి విజయం సాధించింది. అయితే ఆ తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ పై బాలీవుడ్ సినిమా రాబోతోంది. ఏప్రిల్ 22న పెహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత సైన్యం చేపట్టిన శక్తివంతమైన ప్రతీకార చర్య అయిన ఆపరేషన్ సింధూర్ ఆధారంగా ఈ బాలీవుడ్ చిత్రం రాబోతోంది. ఆపరేషన్ సింధూర్ పేరుతోనే అధికారికంగా ఈ సినిమాను ప్రకటించారు. అంతేకాదు ఓ పవర్ఫుల్ పోస్టర్ ను అలాగే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. నిక్కీ విక్కీ బగ్నానీ ఫిల్మ్స్ పతాకంపై నిర్మించనున్న ఈ చిత్రానికి ఉత్తమ్ నితిన్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం మే 6 మరియు 7 మధ్య రాత్రి భారత సాయుధ దళాల నిజ జీవిత ఆపరేషన్ ఆధారంగా రూపొందిస్తున్నారు. నిక్కీ విక్కీ బగ్నానీ ఫిల్మ్స్ ది కంటెంట్ ఇంజనీర్ సహకారంతో ఆపరేషన్ సింధూర్ అనే ఈ కొత్త చిత్రాన్ని అధికారికంగా ప్రకటించింది. ఆపరేషన్ సింధూర్ పోస్టర్ లో ఒక మహిళా సైనికురాలు తన వీపును వెనక్కి తిప్పి నిలబడి ఉన్నట్లు అద్భుతమైన చిత్రం ఉంది. ఆమె యూనిఫామ్ లో రైఫిల్ పట్టుకొని నుదుటిన సింధూర్ పెట్టుకుంటున్నట్లుగా పోస్టర్ ఉంది. ట్యాంకులు, ముళ్ల కంచెలు ఓవైపు, ఫైటర్ జెట్లు పైకి ఎగురుతున్న అంశాలతో నేపథ్యం నిండి ఉంది. ఇవి ధైర్యం, త్యాగం మరియు జాతీయవాదం యొక్క ఇతివృత్తాలను బలోపేతం చేస్తాయంటున్నారు సినీ విశ్లేషకులు. ఆపరేషన్ సింధూర్ అనే శీర్షిక ధైర్యంగా కనిపిస్తోంది. సింధూర్ లోని 2వ ఓ స్థానంలో వెర్మిలియన్ అచ్చుతో ఉంటుంది. త్రివర్ణ రంగులతో భారత్ మాతాకి జై అనే పదబంధం పోస్టర్ యొక్క దేశభక్తి స్వరానికి తోడ్పడుతుంది. కాగా ఆపరేషన్ సింధూర్ మిషన్ పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ POKలో ఉన్న 9 ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అనేక మంది ఉగ్రవాదులను నిర్వీర్యం చేసింది. ఆపరేషన్ పేరు సింధూర్. హిందూ సాంప్రదాయంలో సింధూర్ అనేది వివాహానికి పవిత్ర చిహ్నం. సాధారణంగా వివాహమైన మహిళలు నుదుటిన సింధూరం ధరిస్తారు. యుద్ధానికి వెళ్లే ముందు యోధులు తిలక్గా ధరిస్తారు. సింధూర్ చిత్రం టైటిల్లో ఏప్రిల్ 22న జరిగిన పెహల్గాం ఉగ్రదాడి యొక్క స్వభావాన్ని సూచిస్తుంది. ఈ సమయంలో ఉగ్రవాదులు ప్రత్యేకంగా పురుషులను, వారిలో కొందరు కొత్తగా వివాహం చేసుకున్న వారిని వారి మతపరమైన గుర్తింపు ఆధారంగా కాల్చివేసిన ఘటన భారతీయుల హృదయాలు బరువెక్కేలా చేసింది. అయితే ఈ సినిమా తారాగణాన్ని ఇంకా ప్రకటించలేదు. ప్రతిష్టాత్మకమైన ఈ చిత్రాన్ని దర్శకుడు ఉత్తమ్ మహేశ్వరి రూపొందిస్తున్నారు. ఈ చిత్రం వెనుక ఉద్దేశం ఎవరి మనోభావాలను దెబ్బతీయడం లేదా రెచ్చగొట్టడం కాదని దర్శకుడు తెలిపాడు. మన భారత సాయుధ దళాలు ఇటీవల వీరోచితంగా పోరాడిన ఆపరేషన్ సింధూర్ ఆధారంగా ఒక సినిమాను ఇటీవల ప్రకటించినందుకు నా హృదయపూర్వక క్షమాపణలు. ఎవరి మనోభావాలను దెబ్బతీయడం లేదా రెచ్చగొట్టడం నా ఉద్దేశం కాదు అని తెలిపారు. ఒక చిత్ర నిర్మాతగా తన ప్రేరణను వివరిస్తూ, మన సైనికుల ధైర్యం, త్యాగం, బలం మరియు నాయకత్వం నన్ను కదిలించాయి. ఈ శక్తివంతమైన కథను వెలుగులోకి తీసుకురావాలని మాత్రమే కోరుకున్నాను అన్నారు. ఈ ప్రాజెక్టు దేశం పట్ల గౌరవం, ప్రేమతో రూపొందించబడుతోంది. అంతేకాని కీర్తి లేదా డబ్బు ఆర్జన కోసం కాదని తెలిపాడు దర్శకుడు. అయితే ఈ సమయంలో ఫస్ట్ లుక్ విడుదల కొంతమందికి బాధ కలిగించి ఉండవచ్చని నేను అర్థం చేసుకున్నాను. దీనిపై నేను తీవ్రంగా చింతిస్తున్నాను అన్నారు. ఇది కేవలం సినిమా కాదు, మొత్తం దేశం యొక్క భావోద్వేగం, ప్రపంచవ్యాప్తంగా దేశం యొక్క సామాజిక ఇమేజ్ అని చెప్పుకొచ్చారు దర్శకుడు ఉత్తమ్.